ఏవైతే ఈ సోషల్ మీడియాలో వల్గర్ పోస్టులు పెట్టడం, వల్గర్గా కామెంట్ చేసే బ్యాచ్కి నిజంగా ఇట్లాంటి ట్రీట్మెంట్ జరగాలి. ఒక ఒక మంచి ట్రీట్మెంట్ వీళ్ళు చేశారు బీఆర్ఎస్ వాళ్ళు. ఒక మంచి ఇనిషియేటివ్ ఇది. అంటే సబ్జెక్టు టు సబ్జెక్టు కౌంటర్ ఉన్నప్పుడు ఒక మంచి పద్ధతి ఉంటుంది, మంచి వాతావరణం ఉంటుంది. అంటే ఇది తప్పు జరిగింది అన్నప్పుడు దానికి సబ్జెక్టివ్గా ఆన్సర్ ఇచ్చినప్పుడు పద్ధతి ఉంటుంది. కానీ సోషల్ మీడియాలో ఇవాళ రేపు ఏం జరుగుతూ ఉంది, కంప్లీట్గా బూతులు, వ్యక్తిత్వ హననం, చిల్లర మాటలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. సో ఇట్లాంటి కొన్ని హ్యాండిల్స్ పెట్టి ఇట్లాంటి తిట్లు ఇవన్నీ జరుగుతూ ఉంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఒక ఇనిషియేటివ్ తీసుకొని, ఈయన బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ క్రిషాంక్ ఏం చేసిండు, ఎవరైతే సోషల్ మీడియాలో వల్గర్గా పోస్టులు పెట్టిరో వాళ్ళ డీటెయిల్స్ తీసుకొని, వాళ్ళు పెట్టిన పోస్టుల స్క్రీన్ షాట్లు తీసుకొని వాళ్ళ ఇళ్ళకి పోయిండు. పోయి వాళ్ళకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిండు, వాళ్ళకి వినిపించిండు వాళ్ళు ఏం చేసిరు అక్కడ. ఎవరైతే ఈ ఒక సబ్జెక్టు పెట్టినప్పుడు ప్రభుత్వాన్ని విమర్శించుకుంటూ ఈ తప్పు జరిగిందని పెట్టినప్పుడు దాన్ని క్వశ్చన్ చేసుకుంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడితే వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి నేరుగా వీళ్ళు మరి వాళ్ళ పుత్రులు సుపుత్రరత్నాలు సోషల్ మీడియాలో ఏం చేస్తూ ఉన్నారు, ఏం పోస్టులు పెడతా ఉన్నారు అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసారు. పోయి చూసి ఇక్కడికి వచ్చినాం. ఎందుకంటే ఆయన సోషల్ మీడియాలో ఇవన్నీ చదవండి వస్తారు, మీరే చదవండి. వ్యక్తిగతంగా ఎందుకు ఇట్లా చేస్తున్నాడో, మరి ఆయనకి ఏమన్నా మానసిక ఇబ్బందులు ఉన్నాయా, సోషల్ మీడియాలో అట్లా పెడుతున్నాం అందరినీ. కేసీఆర్ గారి గురించి, కేటీఆర్ గారి గురించి, నిన్న నా గురించి, పిల్లల గురించి, కుటుంబాల గురించి పెట్టడం పద్ధతి అనేది. ఇవన్నీ ఇవ్వండి ఒకటిగా నిన్నటికెళ్ళి పిచ్చి పట్టినట్టు చేసి. ఇప్పుడు మాకేంటంటే మేము పోలీస్ కంప్లైంట్ ఇవ్వచ్చు, సరే ఇక అది ఏమవుతుందా అని. ప్రభుత్వాలది ఏముంటుందమ్మా, ఇటు అటు అవుతూ ఉంటుంది. రేపు 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ మేము వచ్చినాం అనుకోండి, కరెక్ట్ ఉంటుందా? మాకు ఆయన భవిష్యత్తు ఖరాబ్ చేయాలని లేదు, కానీ నోటీసులో కాకపోతే అడ్డం కూడా మాట్లాడడం పద్ధతినే. ఏం చేస్తుండో వాళ్ళ రాత్రి ట్విట్టర్లో ఇట్లా మొత్తం వాళ్ళు పెట్టిన ఆ స్క్రీన్ షాట్లన్నీ పట్టుకొని చక్కగా వాళ్ళ ఇంటికే పోయిండు. పోయి వాళ్ళ అమ్మ నాన్నకు చూపించిండు, ఇగో మీ కొడుకు ఇట్లాంటి పోస్టులు పెడుతున్నాడు సోషల్ మీడియాలో, కుటుంబాల మీద, పిల్లల మీద, ఆడోళ్ళ మీద, ఇగో ఇట్లాంటి పోస్టులు పెడతా ఉన్నాడు అని చెప్పేసి అక్కడ వాళ్ళకి మంచిగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి వచ్చిండు. అంటే ఇది పిల్లల తల్లిదండ్రులకు తెలియదు కదా వీళ్ళు సోషల్ మీడియాలో ఏం చేస్తూ ఉన్నారు, ఎట్లాంటి గలీజ్ పోస్టులు పెడతా ఉన్నారు, ఆడవాళ్ళు పిల్లలని చూడకుండా ఎట్లాంటి పోస్టులు పెడతా ఉన్నారని తెలియదు కదా. సో ఇట్లాంటివి తీసుకుపోయి వాళ్ళ తల్లిదండ్రులకి చూపించినప్పుడు వాళ్ళకు బుద్ధి చెప్తారు కొంచెం. అంటే సబ్జెక్టు మీద మాట్లాడాలి, సబ్జెక్టు చేసినప్పుడు ఒక డిబేట్ కరెక్ట్ రూట్లో పోతుంది. కానీ ఇక్కడ వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, చిల్లర మాటలు, చిల్లర కామెంట్లు ఇవన్నీ చేసుకుంటూ పోతూ ఉన్నారు. ఇవే అన్ని చిల్లర కామెంట్లు నడుస్తూ ఉన్నాయి వీళ్ళ దాంట్లో. సో ఇట్లా ఏమంటారు, కుక్క కాడుకు చెప్పు దెబ్బ అంటారు కదా, అట్లా పోయి ఈ పోలీసు కేసులు పెడితే జీవితాలు నాశనం అవుతాయి, పోయి జైల్లో పడతారు, అయిపోతుంది. ఇప్పుడు గవర్నమెంట్ వీళ్ళు ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళే కాబట్టి పట్టించుకోకపోవచ్చు, కానీ రేపటి రోజున పార్టీ మారినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు వస్తారు, మళ్ళీ ఇంకో పార్టీ వచ్చినప్పుడు వాళ్ళు ఊకుంటారు, వాళ్ళు కేసులు పెడతారు, లోపలేస్తారు. సో ఇక్కడ పిల్లల జీవితాలు నాశనం అవుతాయి అని చెప్పి ఒక మంచి ఇనిషియేటివ్ తీసుకున్నారు. ఇది నిజంగా అందరూ కూడా ఇట్లానే పనిచేయరు. సోషల్ మీడియాలో ఏదో వీళ్ళ మీద అటాక్ చేసుడు, వాళ్ళు బూతులు తిట్టుడు అని వీళ్ళు బూతులు తిట్టుడు, ఇదంతా బంద్ చేయరు. బంద్ చేసి చక్కగా పోయి ఎవరైతే పోస్టులు పెడతా ఉన్నారో గలీజ్ పోస్టులు అవి తీసుకొని చక్కగా ఇళ్ళకే పోండి. ఇళ్ళకి పోయి వాళ్ళ ఇంట్లోకే చూపించండి, ఇగో మీ పుత్రరత్నాలు ఏం చేస్తూ ఉన్నారు, ఇగో ఇటువంటి అద్భుతాలు చేస్తూ ఉన్నారు సోషల్ మీడియాలో అని చెప్పి వాళ్ళకు చెప్తా ఉన్నారు. సో తల్లిదండ్రులు కూడా గమనించాలి, సోషల్ మీడియాలో పిల్లోడు పార్టీలో తిరుగుతున్నాడు కదా ఏదో చేస్తూ ఉన్నాడని కాకుండా వాడు సోషల్ మీడియాలో ఏం చేస్తున్నాడో కూడా కొన్ని కన్ను పెట్టాలి. ఇష్టారాజ్యంగా ఎవరిని పడితే వాళ్ళని తిట్టాజ్ చేసినప్పుడు జీవితాలు నాశనం అవుతాయి. లీడర్ అవ్వడం కాదు, ఫస్ట్ జీవితం నాశనం అవుతుంది. ఆ లీడర్ పట్టించుకుంటాడా లేదా అనేది తర్వాత విషయం, ఫస్ట్ లైఫ్ స్పాయిల్ అయిపోతుంది. కాబట్టి ఇట్లాంటివి జరగకుండా చూసుకోండి, ఇట్లాంటి దాంట్లోకి మీ పిల్లలు పోకుండా కాపాడుకొని వాళ్ళ
చదువుకుంటా ఉంటారు. నాకు తెలిసి వీళ్ళంతా కూడా చదువుకునే ఏజ్ పిల్లలు, ఇంటర్ డిగ్రీ ఆ ఏజ్లో ఉన్న పిల్లలే ఈ పనులు చేస్తూ ఉన్నారు. సో అట్లాంటి వాళ్ళందరికీ కూడా ఈ ఈ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే దాదాపు అందరూ దారికి వస్తారు. ఇంకొకసారి ఇంకొకరి మీదకి ఇంకొకరు కూడా ఇట్లాంటివి పెట్టాలంటే భయపడతారు. ఎందుకంటే ఇంట్లో విషయం తెలుస్తుంది, ఇంట్లో ఈ బలకు కొడతారు కాబట్టి దారికి వస్తారు. ఇట్లాంటి చిల్లర పోస్టులు పెట్టడం బంద్ చేస్తారు.